బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ సెంట్రల్ జైలు వార్డెన్స్ ధర్నా పైన ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. జైల్లో నిన్న సాయంత్రం వివిధ సమస్యలపైన వార్డర్లు ధర్నా నిర్వహించారు. దీనిపైన సీరియస్ అయిన జైలు ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యల కింద 37 మంది వార్డెన్స్ ను వివిధ జైళ్లకు అటాచ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ హెచ్చరించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, ఖైదీల ముందు బట్టల విప్పి తనిఖీలు చేశారంటూ ఆరోపణలతో నిన్న వార్డెన్స్ అంతా కూడా ఆందోళన బాట పట్టారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా వారి యొక్క భార్యాబిడ్డలతో సైతం కూడా ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే డీఐజీ రవికిరణ్ వీరి మీద సీరియస్ అవడం జరిగింది. ఆందోళన చేపట్టిన వార్డెన్స్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. 37 మందిని ఇక్కడి నుంచి బదిలీ చేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. వార్డెన్స్ ను పద్ధతి ప్రకారమే తనిఖీలు చేశామని, ఖైదీల ముందు బట్టలు విప్పి తనిఖీలు చేయలేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా వార్డెన్స్ చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని చెప్పారు. అలాగే జయకృష్ణ, ఎస్వి నాయుడు అనే ఇద్దరి వద్ద గంజాయి మొబైల్స్ ఉన్నాయన్న అనుమానాలతో తనిఖీలు అనేవి చేపట్టామని కూడా చెప్పడం జరిగింది. వాసుదేవరావు అనే వార్డెన్ సైతం కూడా సస్పెండ్ చేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. నిబంధనల ప్రకారమే మేము తనిఖీలు చేపడుతున్నాము. ఇటీవల కాలంలో గంజాయి మొబైల్స్ వస్తున్న నేపథ్యంలోనే ఖైదీల్ని తనిఖీలు చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న వార్డెన్స్ సైతం కూడా తనిఖీలు చేయడం జరిగింది తప్పించి వాటిలో ఎటువంటి ఇది లేదు అంటూ కూడా 37 మందిని సైతం కూడా వివిధ జైళ్లకు అటాచ్ చేస్తూ కూడా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ జైలు జార్జ్, అయితే ఉన్నతాధికారులు వార్డెన్స్ యొక్క నిరసనకి సంబంధించి వాళ్ళు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వార్డెన్స్ దీని విషయం పైన వెనక్కి తగ్గే అవకాశం ఉందా? ఉన్నతాధికారులు ఏం చెప్పబోతున్నారు? వీరు ఎలాంటి జస్టిస్ కోరుకుంటున్నారు? వాళ్ళు తమకు పని ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉండడంతో పాటు ఈ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో మహేష్ చంద్ర అనే వ్యక్తి ఆయన మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మాకు పని ఒత్తిడి సైతం కూడా ఎక్కువగా ఉంది. సూపరింటెండెంట్ మహేంద్ర బాబు తమను వేధిస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా వివిధ జైళ్లకు పంపిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల కూడా హోంమంత్రిని సైతం కూడా తాము కలుస్తామంటూ కూడా ఈ వార్డెన్స్ చెప్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు అవమానం జరిగింది. ఈ అవమానానికి మేము నిరసన చేపడితే మమ్మల్ని వివిధ జైళ్లకు పంపించడం పట్ల కూడా మేము నిరసన వ్యక్తం చేస్తాం. ఖచ్చితంగా హోంమంత్రిని కలుస్తామని చెప్తున్నారు. మేము ఈ పోరాటంలో వెనక్కి తగ్గేది లేదనేది వాళ్ళు చెప్తున్న వర్షన్. ఓకే, సంధ్య. రైట్ జార్జ్.